అందరికీ నమస్కారం. ఈరోజు మనం పేషెంట్స్ అడిగిన కొన్ని డౌట్స్ ని క్లియర్ చేస్తాను. సో ఫస్ట్ డౌట్ ఏం అడిగారంటే, మేడం గర్భసంచిలోనే కదా పిండం అనేది తయారయ్యేది. ట్యూబ్స్ టెస్ట్ ఎందుకు చేయిస్తారు మేడం అని అడిగారు. సో మీరు అడిగిన డౌట్ ఖచ్చితంగా కరెక్టే. ఎందుకంటే మనకి ఫలదీకరణ అనేది ఫస్ట్ ట్యూబ్స్ లోనే జరుగుతుంది. ట్యూబ్స్ లో ఫలదీకరణ అయిన తర్వాత అది గర్భసంచిలోకి వెళ్ళి అక్కడ బేబీ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో సెకండ్ క్వశ్చన్ ఏం అడిగారంటే, మేడం ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా క్లోజ్ ఉన్నాయా అనేది మనం ఎలా తెలుసుకోవాలి అని అడిగారు. సో దానికి హెచ్ఎస్జి అనేది ఒక ఎక్స్రే తీస్తారనమాట. సో ఆ హెచ్ఎస్జి లో మనకి క్లియర్ గా ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా క్లోజ్ ఉన్నాయా అనే విషయం తెలుస్తుంది. సో థర్డ్ క్వశ్చన్ ఏం అడిగారంటే, మేడం ఒకవేళ ఒక ట్యూబ్ కనుక క్లోజ్ ఉంది అని అంటే ఇంకొక ట్యూబ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మేడం అని అడిగాను. సో ఒకవేళ మీకు అండాశయాలు కనుక కరెక్ట్ పనితీరు బాగున్నట్లయితే, అదే విధంగా వీర్య కణాలు కూడా బాగున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఒక ట్యూబ్ ద్వారానే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇంకొక పేషెంట్ అడిగారు, మేడం 2 ట్యూబ్స్ కనుక క్లోజ్ ఉన్నట్లయితే అంటే బ్లాక్ ఉన్నట్లయితే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎలా మేడం, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అడిగారు. సో దానికి సర్జరీ అనేది మనం అడ్వైస్ చేస్తాము. అంటే ట్యూబల్ క్యానిలేషన్ అంటే మనం ట్యూబ్స్ క్లోజ్ అయినవి ఏమైతే ఉన్నాయో అది ఓపెన్ చేసే సర్జరీ అని అంటాం, ట్యూబల్ క్యానిలేషన్. లేదు అది కూడా పాసిబుల్ కాలేదు అని అంటే నెక్స్ట్ ఆప్షన్స్ అంటే హైయర్ ట్రీట్మెంట్స్ కి వెళ్లాల్సి ఉంటుంది. సో దీని గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.